నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. నేను సిరిసాగర్. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడ ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఇక్కడ మాట్లాడండి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు ఓ రాజ్యాంగం, బీజేపీకి ఓ రాజ్యాంగమా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రిజర్వేషన్లు అడ్డుకోవడానికి సాకులు వెతుకుతున్నారని ఫైర్ అయ్యారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించి తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని డిమాండ్ చేయాలన్నారు. విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకరంగా అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. యుఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమని అన్నారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయన్నారు. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నవంబర్ 23న జరిగే సత్య సాయిబాబా 100వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, ఎమ్మెల్యే పల్లె సింధూర, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్యసాయి జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో చీఫ్ సెక్రటరీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సత్యసాయిబాబా జయంతి వేడుకలకు ప్రపంచ దేశాల నుండి సాయి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుట్టపర్తి రోడ్డు మార్గాలను పునరుద్ధరించాలని జైన్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వీవీఐపీల రాక నేపథ్యంలో విమానాశ్రయంతో పాటు పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. సత్యసాయి జిల్లా మడకసిరిలో బుజ్జిబుజ్జిగా గడిపే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కాసేపు యువకులతో కలిసి సరదాగా ఆటలాడి సందడి చేశాడు. మడకసిర పట్టణంలోని జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సరదాగా యువకులతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్రికెట్, వాలీబాల్ ఆడారు. అనంతరం ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. ఇదే సమయంలో అక్కడున్న వాకర్స్, ఫుట్బాల్, క్రికెట్ క్రీడాకారుల సాయంత్రం సమయంలో క్రీడా మైదానంలో లైట్లు బాగుంటుందని కోరారు. వీలైనంత త్వరగా కళాశాల మైదానంలో లైట్లు వేయమని అధికారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సూచించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానున్న సందర్భంగా ఆ చిత్రం ఘన విజయం సాధించాలనే ఆకాంక్షతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జనసేన పార్టీ కార్యాలయం, అన్నపూర్ణేశ్వరి టెంపుల్ నుంచి ప్రారంభమై గాంధీనగర్, కదిరి గేట్, తెరు బజార్, రేగాటిపల్లి రోడ్, సాయిబాబా టెంపుల్ మీదుగా సాగి రంగా థియేటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మడకశిర నియోజకవర్గాన్ని 10,710 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండువల్ల తిప్పేస్వామి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ మడకశిర నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సోలార్ ప్రాజెక్టు, మందుగుండు పరిశ్రమ, విద్యుత్ సబ్ స్టేషన్లు, ఇండోర్ స్టేడియం, విద్యా వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించమని చెప్పారు. ఇందులో ₹1 అవినీతి జరిగిన బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే మీ నాయకుడు జీబీ శివకుమార్ బయట తిరిగేవాడు కాదన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ హాస్పిటల్లో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో సమావేశం ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందుతున్న వైద్య సౌకర్యాలపై చర్చించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. కదిరి ప్రభుత్వ హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించేలా త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశించారు. నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఆవరణలో 23,75,00,000 రూపాయలతో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించి పనుల పురోగతిపై ఆరా పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను అత్యంత వేగవంతంగా చేపట్టి అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాకు మంజూరైన క్రిటికల్ కేర్ సెంటర్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చికిత్సలు అందించేందుకు అనువుగా 50 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణ పనులతో పాటు పరికరాల ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
స్మార్ట్ మీటర్ల వినియోగం వల్ల ప్రజలకు ఎటువంటి భారం పడదని, కరెంటు బిల్లుల రీడింగ్ విషయంలో పారదర్శకత ఉంటుందని ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని, విద్యుత్ వినియోగంలో కూడా పారదర్శకత ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చిందని చెప్పారు. దీని వలన వినియోగదారులకు అదనంగా ఆర్థిక భారం పడదని ఆయన స్పష్టం చేశారు. వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. ఈ మీటర్ ద్వారా రోజుకి మనం ఎంత కరెంటు వాడుకుంటున్నాం, నెలాఖరికి ఎంత బిల్ వస్తుంది అన్న అంచనాలు కూడా ఈ మీటర్ ద్వారా ప్రతి విద్యుత్ వినియోగదారుడు తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులకు అర్థమయ్యే రీతిలో డెమో ఏర్పాటు చేసి స్మార్ట్ మీటర్లను వినియోగంలోకి తీసుకొస్తామని అంబేద్కర్ వెల్లడించారు. తెలంగాణలో విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్తో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. వనపర్తి పట్టణంలో రాజీ చౌరస్తాలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణకు చట్టాలు తేవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆది కోరారు. పెండింగ్ స్కాలర్షిప్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కూడా విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. గురుకులాలు అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఈ ప్రభుత్వం ముద్దునిద్రపోతుందని వాపోయారు. మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మహిళల ఉచిత ప్రయాణం విజయవంతంపై షాద్నగర్ డిపోలో ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, 6,700 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని మహిళలు వినియోగించుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వీర్లపల్లి శంకర్ చెప్పారు. పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పెన్ సెట్లు వంటి వాటితో మహిళలను సత్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఉషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు దంపతుల స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వర్ణ రథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, తిరిగి నంది మండపం నుండి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ వైభవంగా నిర్వహించారు. స్వర్ణ రథోత్సవంలో వందలాదిగా స్థానికులు భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవాన్ని వెలిగించారు. స్వర్ణ రథంలో ఆసీనులైన శ్రీ స్వామివారి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె ప్రజలకు అందుబాటులో ప్రతి బుధవారం కీలకమైన శాఖలకు చెందిన ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో ఈ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దూర ప్రాంతంలో ఉన్న జిల్లా కేంద్రానికి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రదక్షిణ చేయకుండా అందుబాటులోనే ప్రజావాణి ఏర్పాటు చేయడంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ ప్రజల కోసం, ప్రజల మేలు కోసం చేపడుతున్న వినూత్న కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకం మహాలక్ష్మి అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. దేశంలోనే మొదటిసారి ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేసే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్టీసీ డిపో మేనేజర్ సరితాదేవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 31 అసెంబ్లీలకు అనేక కమిటీలుంటాయి. అసెంబ్లీలలో మహిళా కమిటీలు సైతం ఉంటాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మహిళల తాలూకు సమస్యలను చర్చించి పరిష్కారం చూపడం కోసం అసెంబ్లీ ఉమెన్ ఎంపవర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. లోక్సభ స్పీకర్ తీసుకున్న బహుత్తర నిర్ణయానికి అనుగుణంగా జాతీయ స్థాయిలో అసెంబ్లీ కమిటీ సమావేశమయ్యేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఏడాదికి 60 రోజులు అసెంబ్లీ సాగేలా చర్యలు తీసుకుంటామని, ఆగస్టు 14, 15 తారీఖుల్లో జాతీయ స్థాయి మహిళా సాధికారత కమిటీలు తిరుపతిలో సమావేశం కానున్నాయని చెప్పారు. అసెంబ్లీ కమిటీలకు శ్రీవారి దర్శనం, శ్రీకాళహస్తి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా సాధికారత కమిటీ సభ్యులు పార్లమెంట్లో 21, రాష్ట్రంలో 6 మంది ఉంటారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. వచ్చే నెల 14వ తేదీన మహిళా సాధికారత కమిటీలు జాతీయ స్థాయి సమావేశం తిరుపతిలో నిర్వహిస్తామని తెలిపారు.
తాండూరు వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. వికారాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ వైద్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలంలో లీకేజీ అవుతున్న వార్డులను పరిశీలించారు. అలాగే హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల మాతా శిశు ఆసుపత్రిని కూడా సందర్శించారు. మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను కూడా సందర్శించి అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పులివెందుల చినీ మార్కెట్ ను టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పరిశీలించి చినీ రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. పులివెందుల చినీ మార్కెట్ రైతుల సమస్యలను పరిశీలించి అధికారులు వ్యాపారులతో కలిసి పరిరక్షిస్తామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. పులివెందుల మార్కెట్లో చినీ ధరలు పడిపోయాయని, ముందు 27,000 నుంచి 22,000 వరకు ఉండేదని ఇప్పుడు 10,000కు ధరలు పడిపోయాయని తెలిపారు. ఇక్కడ 32 మంది ట్రేడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులు ఉన్నారని, వారితో కూడా మాట్లాడతామని చెప్పారు. వ్యాపారస్తులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించారా అని ఆరా తీసినట్లు చెప్పారు. రైతు పంట తెచ్చిన వెంటనే కొనకపోవడంతో వాటి లోపల ఉండే గింజలు పగిలిపోయి చినీ కాయలు చేదుగా మారుతున్నాయని చెప్పారు. అందుకే ధరలు తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం చినీ ధరలు 16,000 రూపాయల వరకు ఉందని తెలిపారు. పులివెందులలోనే చినీ మార్కెట్ ను విస్తరిస్తామని, ఇక్కడ పండిస్తున్న చినీని విదేశాలకు ఎగుమతి చేసేలా సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సిపిఐ 23వ జాతీయ మహాసభలు ఈ నెల 19వ తేదీన మధిరలో జరిగాయని, మహాసభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దంటి సురేష్ తెలిపారు. ఖమ్మం నగరంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దంటి సురేష్ విలేకరులతో మాట్లాడారు. ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున యువత భాగస్వామ్యమైందని, వయసు మీరిన వారు కూడా మహాసభలో పాల్గొన్నారని చెప్పారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉద్యోగాల భర్తీలో విఫలమైందని, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు 2 లక్షల రుణమాఫీ చేయకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయం జోక్యం ఉండకూడదన్నారు. డిసెంబర్ 26న సిపిఐ శత జయంతి ఉత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల సమీపంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మఠా రాగమయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేసిందని, దీంతో ఆర్టీసీ బస్సు ఎక్కి కేవలం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందన్నారు. ఇలా దాదాపు 18 నెలలుగా ఈ ఉచిత బస్సు పథకం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందని తెలిపారు. ఈ పథకంలో 2 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, న్యూ డెమోక్రసీ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ప్రజాపంత విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో సరిపడా మందులు లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ దుకాణాల నుండి మందులను తెప్పిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకవైపు వైద్యులు, సిబ్బంది కొరత ఉండగా మరోవైపు సరిపడా మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్య శాఖ అధికారులు మాత్రం మందుల కొరత ఏమాత్రం లేదని తెలుపుతున్నారు. ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత చూస్తే జిల్లాలో అధికారుల పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం, సీజనల్ వ్యాధుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రుల్లో మందులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. వర్షంతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి, జేవీఆర్, కిస్టారం, ఓసిలిలోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. ఓపెన్ కాస్టులోకి వర్షం నీరు చేరి రోడ్లు జలమయమైంది. దీంతో సింగరేణిలో బొగ్గు పనులను నిలిపివేశారు. జేవీఆర్, కిస్టారం, ఓసిలిలో వర్షపాతం 13 mm నమోదవడంతో 1,95,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి 28,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తిరిగి పనులు ప్రారంభించేది తెలియజేస్తామని అధికారులు చెప్పారు.
వరుసగా కురుస్తున్న వర్షాలు సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రధానంగా రామగుండం రీజన్లోని 4 ఓపెన్ కాస్ట్ గనులన్నీ వర్షాల తాకిడికి జలమయమవుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టులలోని రహదారులన్నీ బురదమయం కావడంతో భారీ వాహనాలు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బొగ్గు రవాణా చేసే వాహనాలు పార్కింగ్ యార్డుకే పరిమితమయ్యాయి. ప్రాజెక్టులో చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వర్షాల తాకిడి తగ్గితే తప్ప ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తిని కొనసాగించే పరిస్థితులు కానరావడం లేదు. మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు చేరుకున్నారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఒంగోలుకు వచ్చినట్టు తెలుస్తుంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల అవుతున్న మొదటి సినిమా కావడంతో అటు పవన్ అభిమానులతో పాటు పార్టీ క్యాడర్లోనూ సినిమాపై అత్యంత ఆసక్తి నెలకొంది. ఈ రోజు రాత్రి 9:30 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు పార్టీ నాయకుల కోసం ఒంగోలులోని గోపాలకృష్ణ థియేటర్ను లీజుకు తీసుకున్నట్లు బాలినేని తెలిపారు. హరిహర వీరమల్లు సక్సెస్ కావాలని బాలినేని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో నిల్వ ఉన్న విక్రయించిన మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాపుల్లోని రికార్డులను పరిశీలించారు. షాపుల్లో విక్రయిస్తున్న మందుల వివరాలు, ఎక్స్పైరీ డేటీలను సరిచూసుకుని విక్రయించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఎలాంటి యూరియా, డీపీఏ కొరత లేదని తెలిపారు. రైతులు పట్టికపై ధరలు చూసి ఎంక్వైరీ పరిశీలించిన తర్వాత మందులను కొనుగోలు చేయాలని సూచించారు. అంతకుముందు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పలు సూచనలు, సలహాలు అందజేశారు. పంట పొలాల్లో ఎక్కువ యూరియా వాడకుండా పండించాలని సూచించారు. ఖమ్మం నగరంలో మున్నేరుకు స్వల్ప వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 9 అడుగులకు మేర మున్నేరు ప్రవహిస్తుంది. ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరద పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మున్నేరు పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన వర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. వరద తాకిడి పెరిగితే లోతట్టు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉంది. గతంలో మున్నేరు వరదతో ఖమ్మం నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు సర్వం కోల్పోవాల్సి వచ్చింది. గత అనుభవాల దృష్ట్యా అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా అదోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదోని డిప్యూటీ డీఓ వెంకటరమణారెడ్డి విచారణ చేపట్టారు. పాఠశాల ఎస్ఓ శాంతి విద్యార్థులను తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుందని గుర్తు తెలియని వ్యక్తి జిల్లా విద్యాధికారికి ఆకాశరామన్న ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టారు. విద్యార్థినిలు తల్లిదండ్రుల పట్ల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బాగానే ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచడమే కాక ఎంబీబీఎస్, ఐఐటీ ఫలితాలు సాధించడంలో పిల్లలు ఈ పాఠశాలలో చదవడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నామని చెప్పారు. అలాంటి పాఠశాలపై లేనిపోని ఫిర్యాదులు చేసి అధికారులను విచారణకు పంపడం బాధాకరమన్నారు. దురుద్దేశపూర్వకంగా స్పెషల్ ఆఫీసర్పై ఫిర్యాదు చేశారని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా లేపక్షి ఆలయాన్ని చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామిని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్తో కలిసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం కల్చర్ అజయ్ జైన్ దర్శించుకున్నారు. ఆలయంలో అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న శిల్పాల గురించి తెలుసుకున్నారు. వారికి వేద వచనాలతో ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందించిన ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సౌజన్య లక్ష్మి, టూరిజం మేనేజర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2017 నాటికి కాంగ్రెస్లో ఉన్న వారికి మాత్రమే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచనతో కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచకాలను ఎదిరించి నిలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ప్రయాణ ఛార్జీలను ఆదా చేస్తున్న సందర్భంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో సంబరాలు జరుపుకున్నారు. ఈ పథకాన్ని ఆదరించి నిరంతరం ప్రయాణం చేస్తున్న 5 మంది మహిళా ప్రయాణికులకు సన్మానించారు. విద్యార్థుల కోసం వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పథకం మహిళలకు ఎంతో మేలు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ నుండి కాగజ్ నగర్, మంచిర్యాల, హైదరాబాద్ రూట్లకు బస్సులు నడుస్తున్నాయని, ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారని ఆసిఫాబాద్ ఆర్టీసీ డీఎం కేవీ రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవని, రోడ్డు సౌకర్యం కల్పిస్తే అన్ని రూట్లలో బస్సులు నడిపే అవకాశం ఉందని తెలిపారు.